ఆవేశపూరిత ప్రసంగాలు, ఆగ్రహావేశాలతో కూడినటువంటి మాటలు వీటితో కాకుండా ఒక సిస్టమ్‌తో ఆలోచిద్దాం. తిరుమల లడ్డూ విషయంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటరు అనుకునే కంటే కూడా ఎంత ఎక్కువ మాట్లాడితే ఎంత మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడిస్తే ఉపయోగం అన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె. ఇది ఎన్‌డీడీబీ ఇచ్చినటువంటి నివేదిక. ఎన్‌డీడీబీ ఎవరిచ్చారు? గుజరాత్ వాళ్ళు ఇచ్చారు. ఆ సంస్థకు సంబంధించినోళ్ళు చంద్రబాబు గారిని కలిసి వెళ్ళిన తర్వాత వచ్చిన నివేదిక అది. వాళ్ళు ఏదో ఇక్కడ ప్రయోజనం అడిగారు. ఆ తర్వాత వచ్చిన నివేదిక. దాన్ని స్వయంగా చంద్రబాబు గారు ఉపన్యాసం ఇచ్చారు. అది పార్టీ మీటింగ్‌లో ఇచ్చారు. అది కాస్త వైరల్ అయింది. బాగా వైరల్ అయింది. దాంతో దాని మీద ఇక ఓహో! ఇది సెంటిమెంట్ హిందువుల్లో వస్తుందని గమనించగానే ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఎవరు చెప్పారు మీకు? ఇప్పుడు మీరు వచ్చాక వచ్చినటువంటి ట్యాంకర్‌లో నెయ్యిలో కల్తీ జరిగితే అది కలిపారా? ఎందుకు కలిపారు? నంబర్ 1. నంబర్ 2 అంతకుముందు కలిసింది, అంతకుముందు నెయ్యి కలితే అని మీకెవరు చెప్పారు? అంటే మా సిట్ చెప్తోంది. ప్రాథమికంగా అంచనాకొచ్చిందన్నారు. మీ సిట్‌ని ఎట్ట నమ్ముతాము? మీరు రాజకీయంగా మాట్లాడుతున్నారు, రాజకీయంగా జరుగుతోంది. దెన్ ముందు మీరందరూ సైలెంట్‌గా ఉండండి. నేను సెంట్రల్ నుంచి సీబీఐతో పెడుతున్నాను దీని మీదని. సీబీఐతో వేస్తంటే సార్ మా వాళ్ళకి అలవాటు ఉంది కదా, మా వాళ్ళని కూడా చేర్చండి అని సిద్ధార్థ లుత్రా. సరే అని వీళ్ళని ఒక ఇద్దరు పెట్టారు. ఆ ఇద్దరి ద్వారా వైవి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని వీళ్ళని లాక్కెళ్ళడానికి చూశారు. అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది, కంట్రోల్ చేసింది. ఫైనల్గా ఒరిజినల్ నివేదిక ఇచ్చారు వాళ్ళు. దాంట్లో ఇలాంటి కల్తీ లేదని తేల్చారు. అదే సందర్భంలో ఈ సదరు సంస్థల దగ్గర గేదెలు లేవు, ఆవులు లేవు. వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో అర్థం కావట్లేదు. వాళ్ళ దగ్గర దొరికినటువంటి కెమికల్స్ అంటే వాళ్ళు కొన్నటువంటి కెమికల్స్‌ది ఇన్వాయిస్‌లు ఉన్నాయి. ఆ కెమికల్స్ కలిపి ఉంటారు, వాటితో నెయ్యి తయారు చేసి ఉంటారని అనుమానిస్తున్నామని అక్కడితో వదిలేసింది అది. అప్పుడు ఏం చేయాలా? అసలు ఆ కెమికల్స్‌తో నెయ్యి తయారు చేయొచ్చా అన్నది ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడాలి. రెండో పాయింట్ ఏంటి? ఆ కెమికల్స్ వాళ్ళు అందులో చివరికి హ్యాండ్ పిక్ ఇది కూడా రాశారు. ఎంత కొన్నారు అన్నట్టు. అది ఇన్వాయిస్‌లు రాశారు వాళ్ళు ఎంత కొన్నారు అన్నట్టు. అక్కడ ఉంది సెంట్రల్‌లో బీజేపీ గవర్నమెంట్. హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం తప్పించే సంస్థ. ఆర్ఎస్ఎస్ మాతృక సంస్థ నుండి వచ్చినటువంటి. వాళ్ళంత సిల్లీగా చేస్తారా? పోనీ సీబీఐ వాళ్ళే చెప్పినట్టు చేసిందనుకుంటే. లేదు కదా! సీబీఐ తేల్చాక దాంట్లో ఇక అక్కడితో ఆగితే సరిపోతుంది. ఎందుకంటే దేశంలో ప్రతి వాటిట్లలో కూడా కెమికల్ వాడతారు. అది ప్రిజర్వేషన్ కోసం వాడతారు. లేదా మల్టిప్లికేషన్ కోసం వాడతారు. అంటే 1 కిలో నూనె 4 కిలోలుగా. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట వాస్తవం. ₹450 పడుతుంది ఒరిజినల్ నువ్వులన్నీ కలిపి మనం పిండి చేయాలంటే. అట్లాగే వీటిటి నుంచి ఎక్కడి నుంచి వస్తుంది. కరెక్ట్. మరి ఇప్పుడు ఎంత కొంటున్నాం? అంతకే కొంటున్నాం. ఇక్కడ ఇందులో ఆవుకి సంబంధించిన బై ప్రొడక్ట్ లెక్కన తక్కువకి ఇవ్వాలి వాళ్ళు. అదే సందర్భంలో ఆవులు కూడా లేవు అంటే చూడాలి. దీనికి ఆల్టర్నేటివ్ ఇప్పుడైనా ఆలోచించాలి. ఓ 1,00,000 ఆవులో, 2,00,000 ఆవులో, ఒక 5,00,000 ఆవులో కొని రాష్ట్రంలో ఉన్న అన్ని ఆ చోట్ల కూడా అందరు రైతులకి తలా 2 ఆవులు ఇచ్చి ఆవుల నుంచి వచ్చే పాలని వాళ్ళు అమ్ముకునేటట్టు, అది ఒక డైరీ ద్వారా కొనుక్కునేటట్టు, దాని ద్వారా నెయ్యి తీసుకునేట్టు అది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగితే అద్భుతంగా ఉంటుంది. భగవంతుడి సంకల్పం అదేనేమో అని నేను భావిస్తున్నాను. కానీ వీళ్ళు అది కాకుండా దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నంలోనే వెళ్తున్నారు. ఇప్పుడు సిబిఐ ఇచ్చినటువంటి అయిపోయింది, సిట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు నేషనల్ మీడియాను వీళ్ళు ప్రాసిక్యూట్ చేస్తారు. వాళ్ళ ద్వారా వచ్చేటటువంటిదే ఫైనల్ అంటారు. అంతే తప్పించి మరి సెంట్రల్లో ఉన్నది బీజేపీ గవర్నమెంట్ని అడుగు, అట్లాగే సిట్ని అడుగు, సిబిఐ లేకపోతే కోర్టును అడుగు. మళ్ళీ మాకు ఈ విచారణ మీద నమ్మకం లేదండి, మొదటి నుంచి విచారించండి, మేము చెప్పిన ఈ కోణాల్లో నుంచి విచారించండి అని కోర్టును అడగండి. ముందు ఇంతకీ గత 5 ఏళ్లలో కెమికల్ కలిసిందని ఏది టెస్ట్ చేశారు? ఎవరు టెస్ట్ చేశారు? 2022లో సుబ్బారెడ్డి ఉన్నప్పుడు టెస్ట్ చేయించాడు. ఆయనే చేయించాడని అక్కడ ఓపెన్గా రికార్డు ఉంది కదా. ఆ నివేదిక ఇవ్వలేదంటే దొంగలెవరు? అధికారులు. సిట్ అందుకే కదా అధికారులనే బొక్కలో దోసింది, అధికారుల మీదనే కేసు పెట్టింది. దెన్ అక్కడ స్పష్టమైపోతుంది కదా ఇందులో రాజకీయం ఎక్కడుంది. అదే సందర్భంలో అలా తప్పు చేసిన అధికారిని ఖచ్చితంగా శిక్షించాలి. ఎవడొద్దు అంటున్నాడు శిక్షించద్దని? కానీ దాన్ని రాజకీయంగా వాడుకోవడం కదా ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, కల్తీ అధికారుల చుట్టూ జరిగితే దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయడం, సెంటిమెంట్లను హర్ట్ చేస్తూ క్రిస్టియన్ కాబట్టి ఇట్లా ఆర్గనైజ్డ్గా చేశాడు, అక్కడితో అయిపోయింది. మళ్ళీ రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాలకి పాకిచ్చేశారు. ఇప్పుడు దాంట్లో మరీ దారుణమైనటువంటి పదం ఏంటి అంటే
హ్యాండ్పిక్ లాంటిది కూడా, యాసిడ్లు కూడా, బాత్రూమ్ యాసిడ్లు కూడా కలిపారు. ఇందులో ఇక్కడ వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఒకటి స్పష్టంగా కనబడుతుంది. జగన్ని ఇవాళకి కూడా బీజేపీ ఏమి వీళ్ళు చెప్పినట్టుగా అణిచేయట్లేదు. ఇంతకుముందు చంద్రబాబును కూడా అణిచేయలేదు. జగన్ అణిచేయమని అడిగాడో లేదో తెలియదు. అప్పుడు జగన్తో క్లోజ్నెస్ ఉంది కదా బీజేపీకి. మరి అప్పుడు చంద్రబాబుని అణిచేయాలిగా, వాళ్ళు అణచలేదుగా. అప్పుడు అణచట్లేదు, వాళ్ళు ఇప్పుడు అణచట్లేదు. ఎందుకని? రాష్ట్ర రాజకీయాలు మీ ఇద్దరితో అనుగుజామండి, మాకు ఇద్దరితోనూ అవసరం ఉంది, అది వాళ్ళ ఉద్దేశం. కానీ భవిష్యత్తులో జగన్ని గనక పొరపాటున దగ్గరికి తీసుకుంటాళ్ళు, హిందూ ధర్మాన్ని మేం కాపాడుతుంటే హిందూ ధర్మానికి బీజేపీ ద్రోహం చేస్తుందని చెప్పే ఉద్దేశం వీళ్ళది. ఇది బీజేపీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బీజేపీని దొంగం చేస్తున్నారు, ఇక్కడ బీజేపీని దోషం చేసి చూపెడుతున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని దోషం చేసి చూపెడుతున్నారు. ఏది? వీళ్ళు ఊహాజనితంగా వెళ్ళిన కథకు అనుగుణంగా చర్య తీసుకోలేదు. వివేకానంద రెడ్డి హెచ్చరికలోనే అంతే, వీళ్ళు ఊహాజనితంగా వెళ్ళేశారు. ఆయన్ని చంపేశాడు ఎందుకంటే పార్టీ లాక్కుంటాడని. వివేకానంద రెడ్డి ఏంది పార్టీ లాక్కునేది ఏంది? అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చాడని. అవినాష్ రెడ్డికి టికెట్ ఇస్తే ప్రచారం చేయడానికి పోయినోడే వివేకానంద రెడ్డి కదా. కానీ అవినాష్ రెడ్డి చంపేశాడు, దానికి జగన్ కాపాడాడు. ఇట్లా ఫస్ట్ ఏమో జగనే చంపేశాడు గొడ్డలతో, తర్వాత ఏమో అవినాష్ రెడ్డి చంపేశాడు, కాపాడాడు జగన్. ఇప్పుడు ఇది కూడా అట్లాగే మనం ఇష్టం వచ్చినట్టు అల్లేస్తారు. అల్లుతున్నటువంటి సందర్భంలో ఈ రెండిట్లలో సిట్లలో బీజేపీ కాపాడుతోందన్న కోణంలో రాసుకొస్తున్నారు. తద్వారా అదే మొక్కల్ని కూర్చోబెట్టి 2 గంటలు 3 గంటలు పవన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పవన్కి లోక జ్ఞానం, ఎట్లాంటి లోక జ్ఞానం తక్కువ, ఆయనకి రాజకీయ లోక జ్ఞానం తక్కువ. ఆయన చంద్రబాబు గారు ఏది చెప్తే అది నిజమని నమ్మేసేటటువంటి అమాయకత్వంలో ఉన్నాడు. అది వచ్చేసి ఆయన ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతున్న మనిషి డైవర్ట్ అయిపోతున్నాడు. రాజకీయ ప్రేరేపణకి దేవుణ్ణి ఉపయోగించేటటువంటి పరిస్థితులకు ఆయన కూడా సహకరిస్తున్నాడు. ఓవరాల్గా ఈ ఉదంతంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది ఒకటే, యాసిడ్ తర్వాత కెమికల్స్, వీటితో ఒక ఆహార పదార్థాన్ని చేసి తిని బ్రతకగలమా? ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడానికి అవి వాడతారు, యాసిడ్, బాత్రూమ్ యాసిడ్లో, లేకపోతే కనుక ఆ రసాయనాలు, అవి తిని బ్రతకగలమా? ఇన్ని సంవత్సరాల పాటు, 5 సంవత్సరాల పాటు వీళ్ళందరూ తింటారా? పోనీ అన్నంలో కలుపుకుని ఒక వారం రోజుల పాటు, 10 రోజుల పాటు తిని చూపెట్టగలరా? లేదు. వాటితో ఒక నెయ్యి తయారు చేయొచ్చు. ఆ ఫార్ములా అంటే మళ్ళీ ఇక్కడ కాదట, ఇండియాలో కాదట. ఎప్పుడైతే ఆవులు ఎన్ని చచ్చిపోవాలా, గేదెలు ఎన్ని చచ్చిపోయిదే, పందులు ఎన్ని చచ్చిపోవాలా, చేపలు ఎన్ని చచ్చిపోవాలా, అవన్నీ ఎక్కడ పెట్టారు నాయన అని అనగానే మనం వెంటనే రూట్ మార్చేశారు. ఇక్కడ కాదు ఉండే కొరియాలో చేశారంట. ఏ కొరియాలో? దక్షిణ కొరియాలో ఆవుల్ని పెంచి ప్రత్యేకించి ఇండియా కోసం అని చెప్పేసి ఆవుల్ని పందుల్ని పెంచి ఇండియాకి పంపిస్తారా? వాళ్ళు అందులోని చంపి నూనె తీసి, నూనె అంటారు దాన్ని, నెయ్యి కూడా అనరు, దాన్ని నెయ్యిలాగా తయారు చేసి పంపించారు అక్కడి నుంచి ఇక్కడికి. అప్పుడు ఎన్ని లక్షల ఇవి రావాలా షిప్పులు ఇక్కడికి, ఇండియాకి. అట్లాగే దాని పేరేంటిది, పోనీ ఉత్తర కొరియా అనుకుందాం, కిమ్ము తయారు చేసి పంపించాడు ఎక్కడికి. ఏం మాట్లాడుతున్నావు? అర్థం లేని మాట. అంటే మనకి నచ్చే నాయకుడు ఏది మాట్లాడినా కరెక్ట్ అని నమ్మేటటువంటి ప్రజల్ని నమ్మిస్తూ, దేవుడి పట్ల ఏమన్నా అపచారం జరిగిందేమో అని భావించే హిందువుని మోసం చేస్తూ సాగుతున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిణామం భగవంతుడే చూసుకోవాలా. చాలా బాధేసేది ఏంటంటే రాష్ట్రంలో ప్రతి దేవాలయం మీద అపనమ్మకం సృష్టిస్తున్నారు. ప్రసాదం తినేటప్పుడు చాలా పవిత్రంగా భావిస్తాం, పులిహార అయినా ఇదైనా అదైనా సరే. ఆ మధ్యన ఈ ప్రభుత్వం వచ్చాకే అక్కడేదో బొద్దింక దొరికిందో లేకపోతే ఇంకోటి ఏదో పడిందని చెప్తే వాళ్ళు చూపించిన వాళ్ళ మీద కేసులు పెట్టారు. చూపించిన వాళ్ళ మీద కల్తీ అనలేదు వాళ్ళు, అందులో ఇట్లా జరిగిందా, నిర్లక్ష్యం జరిగిందన్నందుకు ప్రొజెక్ట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారు, భక్తుల మీద. అది మరి భక్తి వీళ్ళు చూపెడుతున్నట్టు. అదే ఇక్కడ వచ్చేటప్పటికి లేని దాన్ని. ఇప్పుడు మనం ప్రసాదం తింటున్నప్పుడు ఆ లడ్డూని ఎంత పవిత్రంగా అంటే వాళ్ళు ఇస్తున్నప్పుడు కూడా చెప్పులు ఇప్పేసి తీసుకుంటాం. నాలాంటి వాళ్ళు లడ్డూ చేతికిస్తున్నటువంటి సందర్భం ఆ ఫస్ట్ మొక్క తినేటప్పుడు కళ్ళకద్దుకుని తింటాం, ఏ గుడిదైనా సరే. అట్లాంటి ప్రసాదాన్ని ఇంత నీచంగా మీరు 5 ఏళ్ల నుంచి తిన్నదంతా ఇట్లాంటిదే అంటే భగవంతుడు చూసుకోవాలి.